ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ సిటీ ఏదైతే ఉందో విశాఖపట్నం, దాని గురించి మాట్లాడబోతున్నాం. అందులో బీచ్ దగ్గర ప్రాపర్టీస్ గురించి ఈరోజు మనం గూగుల్ మ్యాప్లో క్లియర్గా చూడబోతున్నాం. ఓకే, ఇది వైజాగ్, విశాఖపట్నం. విశాఖపట్నం సిటీ చూస్తే కనుక మనకి ఇది విశాఖపట్నం ఇదంతా ఓల్డ్ ఏరియా అంటారు, దీన్ని ఓల్డ్ టౌన్ అంటారు, వన్ టౌన్ ఏరియా. ఇది ద్వారకా నగర్, ఇది ఎంబీపీ కాలనీ. అలాగే మనకి ఇటు సైడ్ వస్తే కనుక లంకిల్పాలెం, అనకాపల్లి తగులుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ మనకి పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట, అరకు ఇటు సైడ్ ఉంటుంది మనకి. ఓకే, ఇటు సైడ్ మనం చూసినట్లయితే ఈరోజు మన టాపిక్ వచ్చి బీచ్ రోడ్డు గురించి మాట్లాడదాం. ఓకే, బీచ్ రోడ్డు చూస్తే కనుక ఇది మనకి వైజాగ్ బీచ్ రోడ్. ఇది ఎగ్జిస్టింగ్ ఏదైతే బీచ్ రోడ్ ఉందో ఆ బీచ్ రోడ్ ఇది. ఓకే, రామకృష్ణ బీచ్ దగ్గర ఆల్రెడీ 30 years నుంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. ఇక్కడ ప్రైజెస్ కూడా హైగా ఉంటాయి. మనకి స్క్వేర్ యార్డ్ 2 lakh rupees పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. రెంట్ కూడా అరౌండ్ 25,000 rupees రెంట్ ఉంటుంది. ఓకే, ఇది బే ఆఫ్ బెంగాల్ అన్నమాట ఇది. ఓకే, వైజాగ్లోనే హైయెస్ట్ రేట్స్ వచ్చి ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే అది రామకృష్ణ బీచ్ ఏరియా అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మూవీస్ తీయడం దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ అందరూ కూడా బీచ్ రోడ్లోనే సెటిల్ అవ్వడం వల్ల బీచెస్కి ఏంటంటే జనరల్గా క్రేజ్ ఉంటుంది. ముంబై బీచ్ కానీ, చెన్నై బీచ్ కానీ, అలాగా ప్రతి బీచ్ కూడా క్రేజ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే పబ్లిక్ హైఫై పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీచెస్ దగ్గర ఎక్కువ సెటిల్ అవుతారు. దానివల్ల ల్యాండ్ వాల్యూస్ అనేవి కూడా బీచ్ దగ్గర బాగా పెరుగుతాయి. మనం చూసుకుంటే ముందు వైజాగ్ బీచ్ రోడ్లు పెరిగాయి. నెక్స్ట్ ఏమో లాసెన్స్ బే కాలనీ, ఎంబీపీ కాలనీ, ఈ ఏరియా అంతా కూడా బాగా పెరిగింది. తర్వాత చూసుకుంటే ఈ విశాలాక్షి నగరు, సాగర్ నగర్, ఎండాడ. ఓకే, ఇవి 15 years కిందట ఇక్కడ ఏముండదు కదా, అడవిలాగా ఉండేది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇదంతా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎండాడలో వచ్చాయన్నమాట. అలాగే ఇది రుషికొండ బీచ్ రోడ్డు. రుషికొండ దగ్గర గీతం యూనివర్సిటీ వచ్చిన తర్వాత నుంచి డెవలప్ అయ్యింది. ఇది రామానాయుడు స్టూడియో. ఓకే, రామానాయుడు స్టూడియో దగ్గర కూడా బాగానే ల్యాండ్స్ అన్నీ సేల్ అవ్వడం, రేట్లు కూడా ఎక్కువ ఉండడం జరిగింది. దాని తర్వాత ఈ తొట్లకొండ తర్వాత వచ్చేది ఐఎన్ఎస్ కళింగ. ఈ నేవల్ ఐఎన్ఎస్ కళింగ. ఇక్కడ ఏంటంటే ప్లేసెస్ అవన్నీ కూడా కొద్దిగా నేవల్ కంట్రోల్లో ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా కన్స్ట్రక్షన్ రాలేదు, రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల. ఓకే, నెక్స్ట్ వచ్చే ఏరియా భీమిలి టౌన్ అనొచ్చు దీన్ని మనం. ఈ భీమిలి టౌన్ ఆల్రెడీ ఇది ఇప్పుడుది కాదు, డచ్ వాళ్ళ కాలం నుంచి ఉన్న ఏరియా అనమాట. ఇది భీమిలి టౌన్ అంటారు. ఓకే, ఇందులో తర్వాత బ్రిటిష్ రూలర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా పోర్టు అది హార్బర్ పెట్టి అది ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా ఇది బాగా ఫేమస్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే మనకు ప్యాక్ అయ్యింది వైజాగ్ కంప్లీట్గా. ఇక్కడ వరకు మనం కొనుక్కోవడానికి ఏంటంటే స్క్వేర్ యార్డ్ మినిమం 20,000 to 30,000 rupees మినిమం ఉన్నాయి. 20 అంటే లాన్కి వెళ్ళాలి, 30 అంటే కొద్ది జంక్షన్లో దొరుకుతుంది. జంక్షన్లో భీముల్లో దొరికినా కానీ భీములు అనేది ఏంటంటే ఆల్రెడీ ఇదేంటో ప్లాన్డ్ ఏరియా కాదు. అన్నీ కూడా రోడ్స్ అన్నీ కూడా 15 feet 30 feet లానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా పాత ఊరు కాబట్టి ఇక్కడ ఏంటంటే కొనుక్కోవడానికి అంత ప్లేస్ అనేది ఎక్కువ దొరకదు టౌన్ పార్ట్లో. కాకపోతే ఇప్పుడు కూడా అపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇది కూడా మంచి టౌను. ఓకే, ఇప్పుడు భీమిలి గురించి ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో అది భీమిలి అని చెప్తున్నారు, భీమిలి భోగాపురం అని చెప్తున్నారు. ఓకే, భీమిలి అనేది అడ్వాంటేజ్ ఏంటంటే భీమిలి అనేది వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉంది. మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు మనం అలాగ వస్తే భోగాపురం అనేది ఉంటుంది. ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇచ్చారు ఇక్కడ ప్లేస్ వచ్చి. ఇది కంచేరు గ్రామం అనేది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇచ్చిన ప్లేస్ అనమాట. ఓకే, ఇది అంతా విజయనగరంలో వస్తుంది. మీకు ఈ పార్ట్ అంతా కూడా ఇలా కింద నుంచి ఇలా విజయనగరంలోకి వస్తుంది. ఓకే, భీమిలి, చిప్పాడ, అన్నవరం ఇదంతా కూడా ఈ భీముల మండలంలో ఉన్న విలేజెస్ అనమాట. ఇవన్నీ కూడా వైజాగ్లోకి వస్తుంది.
అలాగే ఇక్కడ ఏంటంటే రోడ్డు శాంక్షన్ చేసింది గవర్నమెంట్. ఏంటంటే 200 ఫీట్ రోడ్డు టీడీపీ గవర్నమెంట్లోనే శాంక్షన్ చేశారు. ఓకే, కానీ అది కంటిన్యూ చేయలేదు. ఓకే, తర్వాత జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వాళ్ళైతే అపోజ్ చేయలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అపోజ్ చేయకుండా వాళ్ళు ఏదైతే రోడ్డు గవర్నమెంట్ ఇచ్చిందో, ముందు పాత గవర్నమెంట్ చెప్పిందో దాన్ని కూడా వీళ్ళు కంటిన్యూ చేయడానికి మన లాస్ట్ మంత్ బిఫోర్ కొద్దిగా డిపిఆర్ నెంబర్ రిలీజ్ చేశారు. ఈ మధ్యన టెండర్స్ కూడా పిలవడం జరుగుతుందన్నమాట. ఏదైతే ఈ భీమిలి నుంచి ఈ కంచేరు వరకు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో 200 ఫీట్ రోడ్ అనమాట. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చి 100 ఫీట్ రోడ్. ఇది ఆర్కే బీచ్ టు భీమిలి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు స్క్వేర్ యార్డ్ చూసుకుంటే మన అరౌండ్ బీచ్ బెల్ట్లో 30,000 25,000 ఉంది. కొనడానికి కూడా ప్లేసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రామానాయుడు స్టూడియో, తొట్లకొండ, మళ్ళీ ఎర్రమట్టి దెబ్బలు అంటారు, రెడ్ శాండిల్ హిల్స్, ఇది ఐఎన్ఎస్ కళింగ అనేది నేవల్కి సంబంధించింది అనమాట. తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది భీమిలి టౌన్ తర్వాత మనం ఇంకెక్కడైనా భీముల్లో మనం కొనుక్కునే ఆప్షను ఎక్కడైనా ఉందనుకుంటే కనుక మనం ఈ ఏరియాలో చూసుకోవచ్చు. ఇది చిప్పాడు అంటారు, ఇది అన్నవరం అంటారు అనమాట. ఇక్కడ అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇది అంతా కూడా భీమిలి మండలంలోకి వస్తుంది. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ భీమిలి మండలంలోకి వస్తుంది. ఇది దాటిన తర్వాత అంతా కూడా విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోద్ది. మనం కొనుక్కుంటే భీమిలిలోనే కొనుక్కోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి, ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ఎయిర్పోర్ట్కి కూడా రోడ్డు ఎందుకు వేస్తున్నారంటే కంచేరు నుంచి భీముల నుంచి కంచేరు వరకు ఎక్స్ప్రెస్ రోడ్ అనమాట. ఇది మనకు హైదరాబాద్లో డైరెక్ట్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే అని డైరెక్ట్గా ఆరంగర్ నుంచి మెహదీపట్నం నుంచి ఆరంగర్ వరకు ఉంటుంది ఎక్స్ప్రెస్ రోడ్డు. వితౌట్ ఎనీ సిగ్నల్ మనం డైరెక్ట్గా రీచ్ అయిపోవచ్చు అనమాట. దాని మీద వెళ్తే అది 11.6 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ సిటీలో నుంచి మనం ఈ రోడ్డు హైవే నుంచి NH16 నుంచి ట్రావెల్ చేయాలంటే ఏంటంటే ఫ్యూచర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్దిలపాలెం ఉంది, మద్దిలపాలెం, ఇసుకతోట, వెంకోజీపాలెం, హనుమంతవాక, ఎండాడ, ఎంపిఎం పాలెం, మధురవాడ అన్ని సిగ్నల్ పడడం వల్ల ఏంటంటే టైంకి ప్యాసింజర్ అనేవాళ్ళు రీచ్ అవ్వలేరు అనమాట ఎయిర్పోర్ట్కి. అందుకని చెప్పి ఏంటంటే ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక ఎక్స్ప్రెస్ రోడ్ వేసుకుంటారు వాళ్ళు కామన్గా. ఆ ఎక్స్ప్రెస్ రోడ్డే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనం మాట్లాడేపోయే టాపిక్. అది భీమిలి టు భోగాపురం బీచ్ కారిడార్ ఫేజ్ 2. ఫేజ్ 1 వచ్చి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 వచ్చి ఇక్కడ గోస్తాని నదిపై నుంచి చిన్న బ్రిడ్జ్ వేసుకొని ఇలా కంటిన్యూ అవుతాడు అనమాట. ఇలాగే వెళ్ళి కంచేరుకి టచ్ అవుతాడు. దీనివల్ల ఏంటంటే మనకి ఓల్డ్ టౌన్లో ఏదైతే పోర్ట్ ఉందో పోర్ట్ నుంచి కూడా కార్గోస్ ఫ్యూచర్లో ఏదైనా ఉంటే కనుక ఈ పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఈ బీచ్ రోడ్డు పట్టుకొని వెహికల్స్ అన్నీ కూడా ఇలాగ వెళ్తాయి అనమాట. అంటే సిటీలోకి రాకుండా ఇలాగ వెళ్ళి కార్గోకి కూడా ప్రాబ్లం ఉండదు నెక్స్ట్. ఎందుకంటే కొద్దిగా కార్గోది కూడా ఉంటుంది కదా ఎయిర్పోర్టు, కార్గోకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్యాసింజర్స్ కూడా మధురవాడ నుంచి వచ్చేవాళ్ళు, బీచ్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సిటీ నుంచి కానీ డైరెక్ట్గా బీచ్ రోడ్డు పట్టుకుంటే వాళ్ళకి మధ్యలో 5 స్టార్ హోటల్స్, ఈ రుషికొండ బీచ్, రామానాయుడు స్టూడియో ఇవన్నీ చూసుకుంటా సరదాగా వీళ్ళు ఏంటంటే భీమిలి పై నుంచి భోగాపురం దానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మధ్యలో ఏ సిగ్నల్స్ కానీ ఏది కూడా తగలవు. అందుకనే దాని పేరు ఏంటంటే ఎక్స్ప్రెస్ రోడ్ అంటారు అనమాట. ఈ ఎక్స్ప్రెస్ రోడ్ దగ్గర కొనుక్కుంటే ఏంటంటే ఇప్పుడు గజం ఇక్కడ సుమారు 8,000, 9,000, 7,500 ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. ఈ గ్యాప్లో ఏదైతే ఉందో భీమిలి నుంచి భోగాపురం వరకు. ఇందులో కనుక కొనుక్కుంటే కనుక రోడ్డు పడిన తర్వాత, రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత 15K ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్. రోడ్డు కంప్లీట్ అయ్యేటప్పటికి అరౌండ్ 20 to 25 అంటే ఆల్మోస్ట్ భీమిలి రేట్ వస్తుంది. ఎందుకంటే భీమిలి అప్పుడు సెంటర్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మామూలు డెడ్ ఎండ్లో ఉన్న భీమిలి వైజాగ్ నుంచి మనకి భీమిలి వరకే బీచ్ రోడ్డు ఉంది. భీమిలి అనేది డెడ్ ఎండ్ అనమాట బీచ్ రోడ్డుకి. అప్పుడు భీమిలి ఏమవుతుందంటే సెంటర్ పాయింట్లోకి వస్తుంది అనమాట. వైజాగ్కి ఏంటంటే ఇప్పుడు మధురవాడ అలాగా తగరపల్స్కి మధ్యలో వైజాగ్ మధురవాడ అలా సెంటర్ పాయింట్ అయ్యి రేట్లు పెరిగాయో ఈ భీముల్లో కూడా రేట్లు పెరగడానికి చాలా స్కోప్ ఉంది. అందుకని చెప్పి ఏంటంటే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఈ లైన్లో దొరుకుతున్నాయి. ఈ లైన్లో మనం కొనుక్కుంటే కనుక రియల్లీ ఇప్పుడు మన కూడా 3 days కిందట పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళకి టెండర్లు పిలుస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్
చెప్తుందన్నమాట. ఈ గ్యాప్లో ఎక్కడైతే మనం కొనుక్కున్నా ఇది ఈ గ్యాప్లో కొనుక్కుంటే ఈజీగా రేట్లు పెరిగే స్కోప్ ఉంది. మరి అలాగని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గరలో కొనుక్కోకూడదు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మనకి హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఏరియానే హాడా జోన్ ఉంటుంది. ఓకే, అరౌండ్ మనకి ఒక 5 కిలోమీటర్స్ ముందు కొనుక్కుంటే ఇంకా బెటర్ అనమాట. అంటే ఈ గ్యాప్లో కొనుక్కుంటే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మన వద్దన్నా కానీ రేట్లు పెరుగుతాయి అనమాట. ఎందుకంటే బీచ్ దగ్గర సెటిల్ అయ్యే వాళ్ళందరూ కూడా నార్లాక్లో సెటిల్ అవుతారు, బాగా హైయర్ పీపుల్ సెటిల్ అవుతారు. కాబట్టి రేట్స్ అనేవి కూడా మనకి ఏంటంటే కామన్గా ఉంటుంది. మీరు ముంబై తీసుకోండి, చెన్నై తీసుకోండి, ఎక్కడ చూసుకున్నా కానీ బీచ్ రోడ్లో పెరిగినంత రేట్లు కానీ బీచ్ రోడ్లో ఉన్న రెంట్లు కానీ మనకి ఎక్కడ ఉండవు అన్నమాట. అది ఓకే, థ్యాంక్ యూ.